నమస్తే. ప్రభుత్వాలు ఎన్ని మారినా నిరుద్యోగుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. సో గతంలో చూసినాం కేసీఆర్ హయాంలో ఆయన పరిపాలిస్తున్నటువంటి 10 సంవత్సరాల కాలంలో నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి ఏదో రకంగా లీక్లు అయిపోయి దాంతో మనస్తాపం చెంది చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఒక పక్కన తల్లిదండ్రులను వదిలేసి గొడ్డు కారంతో తినుకుంటా సెంట్రల్ లైబ్రరీ లాంటి ప్రాంతాల్లో తిరుక్కుంటూ చదువుకుంటూ వాళ్ళు ఫ్యామిలీని పెళ్ళాన్ని పిల్లల్ని అమ్మని అయ్యని అందరిని వదిలేసి కేవలం పుస్తకాలతో మాత్రమే కుస్తీలు పడుతూ వాటితోటే ఫ్రెండ్షిప్ చేస్తూ అదే జీవితంగా పగలు రాత్రిల్లి చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయి కావచ్చు, ఉద్యోగాలు వస్తున్నట్టయితుంటే మా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో 10-15 ఏళ్ళుగా చదివినప్పటికీ ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా రద్దు. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి దుర్మార్గులు అట్లా చేసిందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు. నిరుద్యోగులతో మాట్లాడిళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలంతా కూడా సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి మా ప్రభుత్వం వస్తే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలను నమ్మిచ్చిళ్ళు, మోసం చేసిళ్ళు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఇంకా అధ్వానంగా రోడ్ల మీద తిప్పిళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయి కావచ్చు, ఉద్యోగాలు వస్తాయి కావచ్చు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ మోసం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ వచ్చి నేరుగా విద్యార్థులతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకవేళ ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి నమ్మిండు. కానీ ఆ నమ్మకం కూడా ఎక్కువ రోజులు ఏమి నిలబడలేదు. ఇగో దానికి సాక్ష్యమే, నిలువెత్తు సాక్ష్యమే ఈయన చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే కుమారస్వామి, బండారి కుమారస్వామి అన్నటువంటి 32 ఏళ్ళ యువకుడు చనిపోయాడు. ఈ చావుకి కారణం ఏంటిది? ఉద్యోగం రాక, ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి భార్యని సరిగ్గా పోషించలేక, మరో పక్కన 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా సరైనటువంటి వసతులు కల్పించట్లేదు. చాలా రోజులుగా మేము ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నిసార్లు రాసినప్పటికీ ఉద్యోగం రాలేదు. ఒక పక్కన నోటిఫికేషన్లు ఫెయిల్ అయిపోయినాయి. సరే, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసినా ఏదో చిన్న జాబ్ దొరికేది కదా అని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిండు. కానీ ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఉద్యోగం రావట్లేదు, ప్రభుత్వ ఉద్యోగం అని మనస్తాపం చెందినటువంటి కుమారస్వామి అనేటువంటి వ్యక్తి వాళ్ళ భార్యని 2 పిల్లల్ని వదిలేసి కానరాని లోకాలకు పోయాడు. ఈ చావుకి ఎవరు కారణం కావాలి? ఆ రోజు చాలామంది 10ల సంఖ్యలో చచ్చిపోయారు. పేపరు లీకులు అయిపోయో లేకపోయినట్టయితే ఉద్యోగ నోటిఫికేషన్లు సరిగ్గా రాకనో ఇదంతా కూడా ఆ రోజు జరిగింది. ఇప్పుడు కుమారస్వామి అనేటువంటి వ్యక్తి చావుకి కారణం ఇలా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. అనుకున్నటువంటి టైంకి ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినట్టయితే ఉంటే ఇక ఇట్లాంటి కుమారస్వామి బతికేటోడే కదా. కానీ ఉద్యోగాలు రాక పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. నిరుద్యోగులు ఎన్నో ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ప్రకారం, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రకారం ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఉంటే ఈరోజు ఇట్లాంటిది కాదు, వాళ్ళ జీవితాలు ఇట్లాంటివి కావు. పుస్తకాలతోటి వాళ్ళంతా కూడా కుస్తీ పట్టాల్సినటువంటి నిరుద్యోగులంతా ఇలా రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటిది? ఉపాధి లేక, మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి మీరు ఇగొస్తారో అగో ఉద్యోగాలు నోటిఫికేషన్లు అని చెప్పేసి పెద్ద ఎత్తున నమ్మి వాళ్ళు మోసపోయి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడే అని చెప్పేసి అని రోడ్ల మీదకి ఎక్కితే వాళ్ళని లాకారంతో పోలీసులు తిట్టుడు, లాఠీ చార్జీలు చేసుడు, ధర్నాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, వాళ్ళని ఒక రకంగా బెదిరించడం, ఇది కాదు కదా. ఇది సరైనటువంటి విధానం కాదు కదా. సో ముఖ్యంగా ఆ చనిపోయినటువంటి ఎవరైతే కుమారస్వామి ఉన్నాడో, కుమారస్వామి వాళ్ళ భార్య కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసుకోవచ్చు. ఆయనది హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి గ్రామం ఈయనది. సో ఎన్నిసార్లు సరే ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, వ్యవసాయం అనేది చేసుకుని బతుకుదామంటే కనీసం నాకు ఉద్యోగం సాధించాలి. నేను మరి ఇన్ని రోజుల బట్టి నేను పుస్తకాలను చదివి ఉన్నా నేను. సో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పేసి నేను ఇన్ని రోజుల పాటు టైం వేస్ట్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం అంటే మళ్ళీ దానివైపు నేను ఎట్లా రావాలన్నటువంటి ఒక మనస్తాపం చెందినటువంటి ఒక 32 ఏళ్ళ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటన చూడిగా. ఇగో ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య. వ్యవసాయం చేసుకుని జీవిద్దామని భార్య సర్ది చెప్పిన వినకుండా ఆత్మహత్య. హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి గ్రామంలో నివసిస్తూ పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న బండారి కుమారస్వామి 32 సంవత్సరాలు అనేటువంటి యువకుడు మృతి చెందిండు.
ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నించిన ఫలితం లేదని భార్యతో చెప్పి బాధపడిన కుమారస్వామి ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేసుకొని జీవిద్దామని భార్య చెప్పిన వినకుండా మనస్తాపంతో ఉరేసుకొని చచ్చిపోయాడు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కేవలం ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్నటువంటి బెంగతోటే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి పోలీసులకి ఆయన భార్య అయినటువంటి స్వప్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీ కూడా చూసుకోవచ్చు. నేను అనగా బండారి స్వప్న, వైఫ్ ఆఫ్ కుమారస్వామి, 29 సంవత్సరాలు, కులం కుర్మ, వృత్తి వ్యవసాయం, షోడాషపల్లి, వేలేరు మండలం. రాసి ఇచ్చినది ఏమనగా 2016వ సంవత్సరంలో బండారి కుమారస్వామితో వివాహం జరిగింది. మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళకు ఒక కొడుకేమో 9 సంవత్సరాలు, మరో కొడుకు 3 సంవత్సరాల కొడుకులు 2 ఉన్నారు. నా భర్త అయినటువంటి బండారు కుమారస్వామి సన్ ఆఫ్ ఐలయ్య, 33 సంవత్సరాలు, కులం కుర్మ, వృత్తి వ్యవసాయం, గ్రామం షోడాషపల్లి. ఆయన ఎక్కడికి బీటెక్ చదివిండట, బీటెక్ వరకు చదువుకున్నారు. అంత చదువుకున్నా కూడా ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం రావడం లేదని కుమిలిపోయి ఉండేవాడు. నేను చాలాసార్లు ఉద్యోగం లేకుండా వ్యవసాయం చేసుకొని బ్రతకొచ్చు కదా అని సర్ది చెప్పిన. ఈరోజు అంటే నిన్న 5వ తారీఖు 2వ నెల 2026 రోజున ఉదయం 9:30 ప్రాంతంలో నేను నా భర్త అన్నం తిని నేను కూలీ పనికి పోయినా. నా భర్త మా వ్యవసాయ భూమి వద్దకు పోయిండు. ఉదయం సుమారు 11 గంటల ప్రాంతమున మా గ్రామానికి చెందినటువంటి వెంకటయ్య అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి చెట్టుకు వేలాడుతుంటే ఊరేసుకొని ఆయన చూసి ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం చెప్పిండట. నేను మా అత్తమామ వెళ్ళి చూడగా బావి వద్ద ఉన్నటువంటి నవిల్నార చెట్టుకు చీరతో ఊరేసుకొని చనిపోయి ఉన్నాడు. వెంటనే అక్కడికి వచ్చిన వారి సాయంతో ఉరి నుండి కిందికి దింపినాము. నా భర్త ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఉరివేసుకొని చనిపోయిండు. నా భర్త చావుపై ఎలాంటి అనుమానం అయితే లేదు, అంటే ఎవరో చంపిళ్ళు ఇంకేదో చేసినటువంటి అనుమానం లేదు. కాబట్టి ఆయన చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీటెక్ చదివినప్పుడు కూడా, మంచి చదువు చదివిండు, బీటెక్ చదివినప్పుడు కూడా ఉద్యోగం రావట్లేదు అని అనేక సార్లు నాతో చెప్పేవాడు. అయినప్పటికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన వినిపించుకోలేదు. వ్యవసాయం చేసుకొని కూలినాలి పని చేసుకొని బతుకుదాం తీ అని చెప్పేసి అన్నప్పటికీ కూడా కొంత మనస్తాపం చెంది చాలాసార్లు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి అనుకున్నప్పటికీ రావట్లేదు అన్నటువంటి ఒక ఎప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పేటోడు అనేది ఆమె రాసినటువంటి సారాంశం చూసుకోవచ్చు. ఇట్లా బలైపోతా ఉన్నారు. దయచేసి నిరుద్యోగులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరే రేపు భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలను నిలదీయాల్సినటువంటి అవసరం మీలాంటి వాళ్ళకే అసాధ్యం. అదంతా కూడా ఇట్లా బలవన్మరణాలకు పాల్పడి చావుతుంటే పరిష్కారం అవుతుందని చెప్పేసి అది ఖచ్చితంగా మనం అనుకోకూడదు. మన చావు ద్వారా మనం ఏమి కూడా జస్ట్ ప్రభుత్వానికి ఏదో చిన్న కదలిక, వాళ్ళకు నిజంగా కూడా కదలిక కూడా కాదు, వాళ్ళు ఉన్నదే మొద్దు నిద్ర, గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కరు కాదు 100 మంది చనిపోయారు కానీ వీళ్ళకు పట్టింపు ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ రాజకీయాల కోసం ఎవరినైనా ఎట్లయినా వినియోగించుకుంటారు. కాబట్టి వాళ్ళ మాయలో మనం పడకుండా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సరే ఎవరైనా కానీ నమ్ముతారు, ఆ సర్కార్ ఫెయిల్ అయిపోయింది, ఆ సర్కార్ మమ్మల్ని మోసం చేసింది కదా, వీళ్ళు ఏమైనా అవకాశం ఇస్తారు కావచ్చు అన్నటువంటి నమ్మకం సహజంగా ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే ఆకలికి ఉన్నటువంటి వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది. ఉద్యోగం రాక 10 ఏళ్ల పాటు లైబ్రరీల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి లైబ్రరీలలో చదువుకుంటూ, సో ఒక పూట దీని ఇంకొక పూట పస్తులుండు వండుకుంటూ చదివినటువంటి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. సరే వీళ్ళైనా న్యాయం చేస్తారంటే వీళ్ళు కూడా న్యాయం చేయలేదు. ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీకి ఇంక మిగతా అటు అశోక్ నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఇట్లాంటి ప్రాంతాలకు పోతే 5 రూపాయల పెట్టేటువంటి బువ్వ ఉంటుంది కదా, 5 రూపాయల బువ్వ పెట్టి అక్కడికి 5 రూపాయలకు సంబంధించినటువంటి ఆ భోజనం ఏవైతే పెట్టేటువంటి ఉన్నాయో అక్కడికి పోయి వాళ్ళు అన్నం తినుకుంటూ అది చదువుతూ ఉంటారు. దర్దాపుగా 15 నుంచి 16 గంటల పాటు పుస్తకాలతోటే వాళ్ళంతా కూడా గడుపుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఉద్యోగాలు రావాలి, మీరు ఇస్తారన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వాళ్ళేమో మీరు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే మీరు ఇచ్చిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలలో మీరు ఒక్కటి కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు నిరుద్యోగులు. మరి ఖాళీలు కూడా పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి, మిగతా ఉన్నాయి. దర్దాపుగా తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలో చూపెడతా ఉన్నారు. మరి వాటి భర్తీ చేయడానికి ఎందుకో మరి అర్థం కావట్లేదు. సరే విడతల వారిగానే చేయాలి కదా, 2 నెలలకు కొన్ని 2 నెలలకు కొన్ని అట్లానే ఇవ్వాలి కదా, అదేమి లేకుండా అయిపోయింది. నిరుద్యోగుల ద్వారా ఖచ్చితంగా అధైర్యపడొద్దు, ఇటువంటి ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంటూ, మరో పక్కన చనిపోయినటువంటి కుమారస్వామి ఫ్యామిలీని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉన్నది. ప్రభుత్వం అన్ని రకాలుగా వీళ్ళని
ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన యొక్క చావుకు సైతం కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది రేవంత్ రెడ్డి ఖాతాలోనే ఈ చావును చేర్చాలి. చూస్తూనే ఉండండి మన తెలుగు.